ముర్షిదాబాద్ లో బాబ్రీ పేరు మీద మసీదు నిర్మిస్తామని టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ అన్నారు. కబీర్ మాటలకు ఎమ్మెల్యే రాజాసింగ్ సమాధానమిచ్చారు. అయోధ్యలో బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసినట్టే ఈ కట్టడాన్ని కూడా కూల్చేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బాబ్రీ పేరు మీద నిర్మించే మసీదును ధ్వంసం చేస్తామని వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఉన్న రామభక్తులు మేలుకొని ఏకమవుతారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ కు ఛాలెంజ్ విసిరారు. బంగాల్లో టీఎంసీ గవర్నమెంట్ ఉన్నది, మమతా బెనర్జీది. అదే టీఎంసీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, హుమాయూన్ కబీర్ అని. నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ ఏంటంటే, బాబ్రీ మజీద్ పేరు పైన ఇంకొక మజీద్ మేము ముర్షిదాబాద్ బేల్డాంగాలో భవ్యమైన కట్టి చూపెడతాము. దానికి ముహూర్త కార్యక్రమం ఈ నెల అంటే 6 డిసెంబర్కి పెట్టుకున్నామని ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ టీఎంసీ ఎమ్మెల్యేకి నేను చెప్పేది ఒకటే, బిడ్డ, అయోధ్యలో కూడా ఒక్కప్పుడు నీ పూర్వకులు బాబ్రీ మజీద్ కట్టినారు. కానీ మా రామభక్తులు ఏం చేసినారు? ఆ బాబ్రీ మజీద్ పైన ఎక్కి మొత్తం ధ్వంసం చేసినారు. అది నీకు యాదుందో లేదో, నువ్వు మర్చిపోయినాయేమో, కానీ యూట్యూబ్లో ఆ మంచి వీడియో నీకు కనబడుతుంది, ఒక్కసారి చూసుకో. నువ్వు ముర్షిదాబాద్ బేల్డాంగాలో భవ్యమైన బాబ్రీ మజీద్ కడతామని డిక్లరేషన్ ఇచ్చినావు కదా, సంకల్పం తీసుకున్నావు కదా. మా కూడా ఒక సంకల్పం ఉంది. యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడ బాబర్ పేరు పైన మజీద్ ఉడితే దానికి పలగొడతామని మా కూడా ఒక సంకల్పం ఉన్నది. నువ్వు ముర్షిదాబాద్లో కడుతున్నావు కదా, కట్టు. ఈ రోజు లేకపోతే రేపు అదే బంగాల్లో కాషాయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు కట్టిన మసీదు పైన బుల్డోజర్ బంగాల్లో ఉన్న రామ భక్తులు ఎక్కిపిస్తారు, దాన్ని కూడా ధ్వంసం చేస్తారు. యాద పెట్టుకో.